జన్మన్ గృహాల మంజూరులో అధికారులు చేతివాటం చూపిస్తుండటంతో అమాయక గిరిజనం అల్లాడుతున్నారు. బిల్లుల మంజూరుకు హౌసింగ్ అధికారులు లక్షకు 10,000 రూపాయలు కమిషన్ వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పీవీటీజీ గిరిజనుల నుండి లక్షకు 10,000 రూపాయలు చింతపల్లి హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. చింతపల్లి జనసేన మండల ఉపాధ్యక్షుడు కొర్ర రాజారావుకు లబ్ధిదారులు ఫిర్యాదు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కొర్ర రాజారావు కోరారు. కానీ బిల్లు మార్చేటప్పుడు ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు ఒక ఇంటికి బిల్లు మార్చడానికి 15,000 రూపాయలు అనేది కమిషన్ తీసుకుంటున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చింది 1,80,000 రూపాయలు ఒక గృహం కట్టుకోవాలంటే, దాంట్లోనే 15,000 రూపాయలు కమిషన్ అంటే అది చాలా బాధాకరం. సో ఇక మీదట ఇలాంటి చర్యలు జరగకుండా మన పీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పెషల్లీ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గృహాలు మంజూరైన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇల్లుల్ని వాళ్ళు కట్టుకుంటారు.